అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిన్నపిల్లల జాగ్రత్తలు అంటే వర్షాకాలంలో సీజన్ వ్యాధులు ఎక్కువ ప్రవహిస్తున్న రాష్ట్రంలో ఇలాగే చిన్నపిల్లలకి ఎలాంటి వ్యాధి సోకితే ఏం ట్రీట్మెంట్ తీసుకున్న అంశంపైన మన గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్నపిల్లల స్పెషలిస్ట్ బాల శ్రీనివాస్ ఉన్నారు. మీకు తెలిసిన ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ రాష్ట్రంలో కూడా సీజన్ వ్యాధులు కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. డెంగీ, మలేరియా వ్యాధులు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా చిన్నపిల్లలకు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? ఒకవేళ జ్వరం లాంటి డెంగీ వ్యాధులు వస్తుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక లాస్ట్ 15 రోజుల నుంచి మనం గమనిస్తుంటే చిన్నపిల్లల్లో ఎక్కువ ఇన్ఫెక్టియస్ డిజార్డర్స్ అంటే విష జ్వరాలు అనేది కొంచెం పెరుగుతున్నాయి. ఎప్పుడైనా సరే చిన్నపిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు ఒకవేళ మనం ఏజ్ దృష్ట్యా తీసుకుంటే ఫస్ట్ నెల రోజులు ఎవరికైనా జ్వరం వస్తే మనం చూసుకోవాల్సింది వాళ్ళకి హైడ్రేషన్ ఎట్లా ఉంది, తల్లిపాలు మంచిగా అందుతున్నాయా లేదా అని చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఎండ ఎక్కువ ఉన్నప్పుడు కూడా పిల్లలకు జ్వరం వస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో మంచిగా వెచ్చగా పెట్టాలి, మంచిగా తడిగుడ పెట్టి తుడవాలి, జ్వరం సిరప్ వేయాలి. మోర్ ఇంపార్టెంట్ 1 month లోపల పిల్లలకి ఏం ఇంపార్టెంట్ అంటే తల్లిపాలు మంచిగా ఇవ్వడం, ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఒకవేళ పాలు మంచిగా ఇస్తే ఆటోమేటికల్లీ జ్వరం తగ్గే అవకాశం ఉంటుంది. కొంచెం ఎదుగుదల ఉండే పిల్లలకు, కొంచెం ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్న పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు 90% ఇప్పుడు వైరల్ జ్వరాలు వస్తున్నాయి కాబట్టి జనరల్లీ వాళ్ళకి తీసుకోవాల్సింది ఒకటి హైడ్రేషన్. వాళ్ళకు కూడా ఓఆర్ఎస్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ మంచిగా ఇవ్వడం ఇంపార్టెంట్. సెకండ్, జ్వరం తగ్గుదల గురించి జస్ట్ పారాసిటమాల్ తీసుకొని తడిగుడ్డ పెట్టి తుడిస్తే 90% జ్వరాలు తగ్గిపోతాయి. ఒకవేళ జ్వరం 48 గంటల తర్వాత కూడా వస్తుందంటే డెఫినెట్లీ వాళ్ళు కొంచెం ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ సీజన్లో మనకు డెంగ్యూ జ్వరం ఏమైనా ఉందా, మలేరియా జ్వరం ఏమైనా ఉందా, కొన్ని రకాల పరీక్షల ద్వారా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. రైట్. ముఖ్యంగా అంటే చిన్నపిల్లలకు కొద్దిగా చిన్నపిల్లలు పుట్టుకతోనే కదా చెవు కానీ, నోరు కానీ, మాట రాని విధానం ఉంటే ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలి? డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అనేవి మనం గమనిస్తుండాలి. ఏ ఏజ్ ప్రకారం ఆ ఏజ్కి డెవలప్మెంట్ ఉందా లేదా. సపోజ్ 3 నెలల బాబుంటాడు, నెక్ హోల్డింగ్ ఉందా లేదా, మెడల్ మంచిగా నిలబెడుతున్నాడా లేదా అని చూస్తాం. అదే 8 నెలల బాబున్నాడు, మంచి కూర్చోగలుగుతున్నాడా లేదా. అదే 1 సంవత్సరం బాబున్నాడు, కొంచెం నిలబడడం, పట్టుకుంటే నిలబడడం స్టార్ట్ అయిందా లేదా. 13 నెలల తర్వాత పిల్లలు ఉన్నారు, వాళ్ళు తనమంతలకు తాము నడుస్తున్నారా లేదా. ఇటువంటి డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్. అట్లనే మాటలు కూడా స్టార్టింగ్లో మనకు 3 monthsకు జస్ట్ మనకు లాఫింగ్ ఉంటుంది, 2-3 monthsకు. ఆ తర్వాత కొంచెం 7 months 8 months అప్పుడు బై సిలబుల్స్ వస్తాయి. అంటే 2 మాటలు మాత్రం మాట్లాడగలరు. నాన్న కానీ, మామ కానీ, అత్త కానీ ఇటువంటి మాటలు మాట్లాడగలరు. సో ఏజ్కు తగ్గట్టు వాళ్ళ మైల్ స్టోన్స్, నడక కానీ, మాటలు కానీ ప్రాపర్లీ వస్తున్నాయో లేదో చూసుకోవాలి. అట్లా రాని సందర్భంలో వాళ్ళకు హిస్టరీ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు పుట్టినప్పుడు ఏమైనా ఏడవలేదా అని చూసుకోవాలి. ఆ తర్వాత లేకుంటే ఇనీషియల్లీ వాళ్ళకి ఏమైనా హాస్పిటల్ అడ్మిషన్స్ అయినాయో లేదో చూసుకోవాలి. లేకుంటే ఒక్కొక్కసారి మేనరికం ఉంటుంది, కన్సాంగ్వినస్ మ్యారేజ్ అంటారు, వాళ్ళకు ఇన్బోర్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం ఉంటుంది. సో ఇటువంటివి వ్యాధులు ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకోవాల్సి వస్తుంది మనం. ముఖ్యంగా అంటే చిన్నపిల్లల డెంగ్యూ వ్యాధులు వస్తాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? డెంగ్యూ వ్యాధి వస్తాయి చాలామందికి జ్వరం వచ్చినప్పుడు 90% మనం వైరల్ జ్వరం అనుకుంటాం, కానీ 10% 20% డెంగ్యూ లాంటి జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో కొంతమందికి డెంగ్యూ పాజిటివ్ వస్తుంది, NS1 పాజిటివ్ వస్తుంది, కొంతమందికి పాజిటివ్ రాకపోవచ్చు. ఒకవేళ అటువంటి సందర్భంలో ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ మనం ఇంట్లో వెంటనే చేసుకోవాల్సింది ఏంటంటే హైడ్రేషన్. వాటర్ కంటెంట్ మంచిగా ఇవ్వడం, కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వచ్చు, ఆర్ ఎనీ కంటెంట్ వాటర్ కంటెంట్ ఉన్నది, ఈవెన్ వాటర్ మెలాన్ లాంటి పండ్లు కూడా ఇవ్వచ్చు. వాటర్ మంచిగా తీసుకుంటే జ్వరానికి డీహైడ్రేషన్ అనేది మనం కాపాడవచ్చు. దాని నుంచి సీరియస్ వ్యాధి నుంచి మనం కాపాడిన వాళ్ళం అవుతాం. సెకండ్, జ్వరం మందు వేసుకోవాలి. థర్డ్, CBP అని ఉంటుంది రక్త పరీక్షలలో. CBPలో మనకు ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉందో ప్రతిసారి అబ్జర్వ్ చేసుకోవాలి. ఎవరికైనా ఒకసారి పాజిటివ్ వచ్చిందంటే జ్వరం వచ్చిన రోజు నుంచి 7 రోజుల వరకు మనకు ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కంటిన్యూస్లీ మానిటరింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఆల్టర్నేట్ డే చేస్తాము. ఒకవేళ ప్లేట్లెట్స్ లెస్ దెన్ 50,000 ఉంటే ఈవెన్ డైలీ టెస్ట్, అవసరం పడితే 2 times టెస్ట్ కూడా చేస్తాము. ఒకవేళ వాళ్ళకు వాటర్ తాగగలిగే సందర్భంలో ఉంటే ఈవెన్ ప్లేట్లెట్స్ కొంచెం తగ్గినా సరే వాళ్ళు ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చు. అదే ఒక్కొక్కసారి కొంతమందికి వాటర్ తాగలేని పరిస్థితి ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఆర్ వామిటింగ్స్ కూడా అవుతుంటాయి. అటువంటి సందర్భంలో మాత్రం కంపల్సరీ వాళ్ళకి అడ్మిషన్ చేసి IV ఫ్లూయిడ్స్ ఎక్కించడం చాలా మంచి ట్రీట్మెంట్ అవుతుంది.
థ్యాంక్ యూ. రైట్. మొత్తం మీద కూడా చిన్నపిల్లలకి ఏదైతే డెంగ్యూ కానీ మలేరియా వ్యాధులు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా బాలశ్రీనివాస్ తెలియజేస్తారు. ముఖ్యంగా అలాంటి వ్యాధి లక్షణాలు ఉన్నా ఖచ్చితంగా జ్వరం అనేది వచ్చినా కూడా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో కూడా డాక్టర్ని సంప్రదించాలి. కంపల్సరీ వ్యాధికి సంబంధించిన జాగ్రత్తలు పాటించాలని తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.